రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక 10వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం ఉండగా 11న స్క్రూటినీ నిర్వహిస్తారు. 13న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 27న పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇక షెడ్యూల్ విడుదలైన రోజు నుంచే కోడ్ అమల్లోకి రాగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి సంబంధించిన నామినేషన్లు నల్గొండ కలెక్టరేట్ లో స్వీకరిస్తారు. 3 ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 12 కొత్త జిల్లాలున్నాయి. 24,905 మంది ఓటర్లుండగా 191 మండలాల్లో 200 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఏపీలోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ టీచర్ స్థానానికి ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ అయితే నామినేషన్ షెడ్యూల్ విడుదలైందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా కూడా షెడ్యూల్ ఈ రోజు విడుదలకి అయితే 10వ తేదీ వరకు నామినేషన్ ఉపసంహరణ ఉంటుంది. ఆ తర్వాత ఈ పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఎన్నికలకైతే సిద్ధం అవుతారని చెప్పుకోవచ్చు. అయితే 11న స్క్రూటినీ నిర్వహిస్తారు. 13న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 20న పోలింగ్ జరుగుతుంది. వచ్చే నెల 3న ఓటింగ్ లెక్కింపు జరుగుతుంది. అయితే ఈ మొత్తం కూడా 2 రాష్ట్రాలకు ఏపీ, తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా ఈ 2 రాష్ట్రాలకి ఈ యొక్క ఎన్నికైతే జరగనుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. షెడ్యూల్ విడుదలైన రోజు నుంచే కోడ్ అమల్లోకి ఉమ్మడి ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ స్థానిక సంబంధించి నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఈ యొక్క 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంతా కూడా సంసిద్ధం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ఇటు ఏపీలో మొత్తంగా చూసుకోవచ్చు. ఉమ్మడి జిల్లా చూసుకున్నట్లయితే 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 12 కొత్త జిల్లాలు ఉన్నాయి. అయితే 24,900 మంది ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అన్ని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి సంసిద్ధం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ కూడా నాయకులు వారి ఓటును వినియోగించుకోవడానికి అయితే వాళ్ళ ఒక సత్తాన్ని చాటుకోవడానికి అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా నాయకులు వారు ఓట్లు వినియోగించుకోవడానికి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యంలో నాయకులు ఎక్కడికక్కడ కూడా ఎలక్షన్ లో ముందుకు వెళ్ళడానికి సంసిద్ధం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి కొన్ని అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తా ఉన్నారు. ఈ రోజు నోటిఫికేషన్ విడుదల కావడంతో నాయకులు అయితే అప్రమత్తమయ్యారనే చెప్పుకోవచ్చు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.